హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో టెస్ట్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ సిద్ధార్థ్, మాధవన్, నయనతార అండ్ మీరా జాస్మిన్, డైరెక్టెడ్ బై శశికాంత్. ఈ మూవీ ఈరోజు డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ టాప్ నాచ్ ఉన్నాయి. స్టోరీ వచ్చేసి అర్జున్ అనే ఒక గొప్ప క్రికెటర్ లాస్ట్ 2 years నుంచి సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. సో ఒక 3 టెస్ట్ సిరీస్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడి రిటైర్ అవుదాం అనుకుంటాడు. శర్వనన్ అనే ఒక సైంటిస్ట్ హైడ్రో ఫ్యూయల్ కోసం చాలా కష్టపడి అప్పులు చేసి దాని అప్రూవల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అదేంటి, అర్జున్ లాస్ట్ మ్యాచ్ ఆడి గెలిచాడా అండ్ శర్వనన్ హైడ్రో ఫ్యూయల్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయిందా లేదా అనేది మూవీ. ఇద్దరి పర్సన్స్ లైఫ్ని అండ్ వాళ్ళ లైఫ్లో జరిగే అన్ని సిచ్యువేషన్స్ని ప్యారలల్గా చాలా బాగా చూపించారు. మెయిన్గా క్యారెక్టర్స్ చాలా బాగా రాసుకున్నారు. క్యారెక్టర్ ఆర్క్ అయితే చాలా బాగా చేంజ్ అవుతూ ఉంటుంది మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ. ఫస్ట్ హాఫ్ అర్జున్ అండ్ శర్వనన్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ చూపించి మనం ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యేలా చేసి ఇంటర్వెల్లో మంచి బ్యాంగ్తో అసలు కాన్ఫ్లిక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మూవీలో లైటింగ్ కానీ, కలర్ గ్రేడింగ్ అండ్ క్లోజప్ షాట్స్ కానీ చాలా బాగున్నాయి. కొన్ని షాట్స్లో డైలాగ్స్ లేకుండానే ఆ పర్టికులర్ క్యారెక్టర్ బిహేవియర్ని తెలిసేలా చేశారు. సెకండ్ హాఫ్ ఒక మంచి థ్రిల్లర్ మూవీలా గ్రిప్పింగ్గా సాగిపోతుంది. క్లైమాక్స్ బాగా ఎండ్ చేశారు. తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా క్రికెట్ తర్వాతే ఏదైనా ఎవరైనా అని అనుకునే అర్జున్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్లో సెటప్ చేసుకున్న కొన్ని సీన్స్కి సెకండ్ హాఫ్లో పే ఆఫ్ బాగా ఇచ్చారు. మూవీలో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సిద్ధార్థ్ యాజ్ అర్జున్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. క్రికెట్ తర్వాతే ఫ్యామిలీ అయినా ఎవరైనా అనే క్యారెక్టర్లో సిద్ధార్థ్ జీవించేశారు. ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. మాధవన్ ఒక సైంటిస్ట్ లాగా ఫస్ట్ హాఫ్లో బాగా పర్ఫామ్ చేశాడు. బట్ సెకండ్ హాఫ్లో గ్రే షేడ్స్ క్యారెక్టర్లో మాత్రం ఇచ్చి పడేశాడు. ఆ క్యారెక్టర్లో మ్యాడీని తప్ప ఇంకెవ్వరిని ఇమాజిన్ చేసుకోలేం, అంత బాగా పర్ఫామ్ చేశాడు. ఆయన క్యారెక్టర్లో ఉన్న చేంజ్ ఓవర్కి తగ్గట్లు బాగా పర్ఫామ్ చేశారు. నయనతార కూడా ఆమె రోల్లో జీవించేశారని చెప్పాలి. పిల్లలు లేని తనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆ పిల్లల మీద ఇష్టం వల్లే తన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. సెకండ్ హాఫ్లో తన క్యారెక్టర్లో డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ ఓవర్ని బాగా హ్యాండిల్ చేసి పర్ఫామ్ చేసింది. మీరా జాస్మిన్ అండ్ మిగిలిన సపోర్టింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్లో బాగానే పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ బాగుంది. గ్రే షేడ్స్ ఉన్న మాధవన్ క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. మూవీ టోన్కి తగ్గట్టు బీజిఎం చాలా బాగా ఇచ్చారు. ఫైనల్లీ డైరెక్టర్ శశికాంత్ ఆయన రాసుకున్న స్టోరీని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నరేషన్, స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ చాలా బాగా చేశారు. క్లోజప్ షాట్స్ కూడా బాగున్నాయి. యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారు. డైలాగ్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్యారెక్టర్స్ అన్నీ బాగా రాసుకున్నారు. డైరెక్టర్గా హీ డిడ్ హీస్ 100% బెస్ట్ వర్క్ అనిపించింది. క్యారెక్టర్స్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్, క్యారెక్టర్ ఆర్క్స్ అన్నీ బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఏ వెల్ రిటన్ క్యారెక్టర్స్ అండ్ గుడ్ నరేషన్, గ్రేట్ డైరెక్షన్ అనే చెప్పాలి. డోంట్ మిస్ ఇట్, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.